ఏమేమి ఈరోజు ఉల్లగడ్డ కూర పప్పు ఇది 380 మంది సరిపోతుందా? అన్నమైందా? గంజి ఉంచారా? ఎందుకు వచ్చలేదు? తిరుమల తెచ్చారా? ఇంకో కూర ఏది? బాగుంది, బాగా చేసి. మేడం ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకు పెట్టారు? నేను దేనికి ఏమి అని అడగడం లేదండి. అప్పుడే ఉందా మనకు అసలు? కరెక్టే, కానీ మనకు మెనూలో లేదు అసలు. మెనూలో లేని మీరు తెచ్చారు, ఓకే, అది మరి డిస్పోజ్ చేయాలా? ఎక్స్పైర్ ఉన్నాయండి అన్నీ. డిసెంబర్కి ఎక్స్పైరీ. సరే, ఇదంటే మీరు రీజన్ చెప్పినారు, ఇవి మనకి మెనూలో లేనేటివి తీసి పడేయండి, ఇవి ఈ హ్యాండ్ ఓవర్ తీసుకుని బయటపడేయండి. అన్నీ ఒకటొకటి అటుకులు అదే చెప్తారు మీరు. ఉప్మా రవ్వ ఇది, రోస్టెడ్ సుజీ రవ్వ, ఉప్మా రవ్వే. ఎక్స్పైర్ అయినవి మీరు వాడర్ అని మాకు గ్యారెంటీ ఏంది చెప్పండి? అట్లా కాదు కదా, మేము అనేది ఒకటే. మీరు పక్కన పెట్టినారా ఎక్కడ పెట్టినారా అనేది వదిలేయండి. మేము అడిగేది ఒకటే, మీరు ఈ వాడర్ అని గ్యారెంటీ ఏంది? మేమేమో రోజు వచ్చి కూర్చోవాలి ఇక్కడ కాదు కదా. అటువంటి ఇక్కడ ఉండకూడదు, హాస్టల్లో ఉండడమే రాంగ్. ఏమండి, ఏం చేస్తారు? షోకాజ్ నోటీస్ ఇవ్వండి, రెస్పాన్స్ రిప్లై ఏమి ఇస్తారో చూడండి. 350 ఉన్నారమ్మా, 388కు ఎన్ని గ్రామ్ చికెన్ ఇస్తున్నారు ఈచ్ టైం? సార్ యాక్చువల్గా మనకి 45 గ్రామ్స్ సార్, దాని లెక్క 150 గ్రామ్స్ ఇవ్వాలి సార్. చేపిస్తే ఆడపిల్లలు అవ్వడం వల్ల అంత తినలేకపోతున్నారు సార్, వేస్ట్ అవ్వడం వల్ల 100 గ్రామ్స్ పెట్టిస్తున్నాం సార్. ఆ మిగిలిన అమౌంట్తో డైలీ. మీ క్వాలిఫికేషన్ అండి? మీ క్వాలిఫికేషన్ సార్ పీజీ సార్. పీజీ 150 ఎట్లయితుంది 45 గ్రామ్స్తో? సార్ 45 into 7 వేసారు. వేయండి మీరే, నాకైతే 315 వస్తుంది, మీకు 300 వస్తుంది. డివైడెడ్ బై 2 సార్, 5 చేస్తాం. డివైడెడ్ బై 2 అయితే 157.5 గ్రామ్స్ వస్తుందండి. మీరు 150 అంటే ఎట్లా? అందుకే అడిగింది ఏం మీ క్వాలిఫికేషన్. 157.5 గ్రామ్స్ ఇవ్వాలా ఈచ్ టైం, క్లియర్? రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఇస్తారా? మరి 157.5 గ్రామ్స్ తినరా అండి? అవునా? పిల్లలతో మాట్లాడదామా? నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తింటున్న భోజనాలన్నీ చూస్తూ ఉంటాం, ఓకేనా? ఎలా ఉంది ఇక్కడ? భోజనాలు బాగున్నాయా? చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? ఆ రోజు పట్టుపడతారా? కొంచెం అన్నం ఎక్కువ చేద్దాం ఆ రోజు. చికెన్ ఎక్కువ ఏమన్నా ఎక్కువ అవుతుంది ఎవరికైనా? సరిపోతుందా? ఇంకొంచెం పెంచితే ఇబ్బందా? తింటారా? ఎందుకంటే మీకు 157.5 గ్రామ్స్ ఇవ్వాలా ఒకసారి. సండే రోజు మధ్యాహ్నము, ట్యూస్డే రోజు ఈవినింగ్, అవునా? ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ ఇస్తున్నారా? మళ్ళీ ఆ రోజు ఇస్తే బాగా మధ్యాహ్నం, మామూలుగా అయితే ఈవినింగ్ ఇవ్వాలా. కొన్ని దగ్గర ఆఫ్టర్నూన్ కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే బాగా అరిగిపోతుందని. మీకు 157.5 గ్రామ్ పెడితే తింటారా? తిందాం, ఓకే. అయితే దాంట్లో కొంచెం తగ్గించి పెడుతున్నారు ప్రజెంటు, దానికి అడ్జస్ట్ చేసి అప్పుడప్పుడు ఫ్రూట్స్ కొన్ని ఎక్స్ట్రా ఇస్తున్నారు. పర్ క్యాపిటల్ అట్లా డివైడెడ్ బై చేసుకోండి. మీ విష్ అనమాట.
లేదు సార్ మేము 157.5 గ్రామ్స్ తింటాము అంటే కనుక చికెనే పెడతారు. అప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ ఏముండవు. అంటే ఫ్రూట్స్ అంటే బనానా కామన్, దట్ ఈస్ కామన్. అడిషనల్గా ఇచ్చే ఫ్రూట్స్ గ్రేప్స్ కానీ ఆరెంజ్ కానీ వాటర్ మిలన్ గోవా వాట్ ఎవర్ మేబీ సీజనబుల్ ఫ్రూట్స్. ఏది బెస్ట్ మీకు? సరే ఫ్రూట్సే పెట్టిద్దాం. ఈ హాస్టల్లో 592 మార్క్స్ వచ్చాయి 10th క్లాస్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నిజంగా నేను ఇక్కడ పనిచేసే టీచర్స్ అందరినీ కూడా స్పెషల్గా అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. టీచర్లు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. మనకు అన్ని డిజిటల్ టీవీస్ వచ్చాయా? వాటిలో ఎక్స్ప్లెనేషన్ వస్తూ ఉంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. 592 అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ నిజంగా. ఓకే, 10th క్లాస్లో ఉన్నారా? 69 స్టూడెంట్సా? ఎన్ని వస్తాయి ఈసారి? 590 క్రాస్ చేస్తారా? 592 క్రాస్ చేస్తారు. వెరీ గుడ్. ఈరోజు ప్రభుత్వం ఇంత మంచి అవకాశం ఇచ్చింది. ఇంత మంచి మంచి బిల్డింగ్స్, ఇంత స్టాఫ్, మీకు దాదాపు 1400 రూపాయలు పర్ మంత్, 46 రూపాయల 67 పైసలు రోజుకు, బియ్యం కాకుండా, వంట వాళ్ళ ఛార్జెస్ కాకుండా వెచ్చిస్తూ ఉంది మీ మీద. తెలుసా మీకు ఆ విషయం కదా? మరి అప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలో మనం. మీరు శ్రద్ధగా లేరని అనట్లేదు నేను. ఇంకా ఏదైనా పొరపాట్లు ఉంటే ఎవరైనా సరే మార్చుకొని మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. రేపు హ్యాపీగా మీరు 10 రూపాయలు ఎర్న్ చేసుకుంటే కనుక స్వతంత్రంగా బతకగలరు, స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోగలరు. ప్రతి దానికి భర్తల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, చీటికి మాటికి. అర్థమవుతుందా? మీకు ఒక అవకాశం. బ్రేక్ఫాస్ట్లో మీకు నచ్చంది ఒక్కటి చెప్తే నేను మారుస్తా. మీ శత్రువు ఉప్మానేనా? ఆ ప్యాకెట్ కూడా ఎక్స్పైర్ అయ్యి తీసేస్తాం అన్నీ. ఉప్మా వద్దు. నాకు ఇష్టమైన డిష్ ఉప్మా. ఎందుకు తెలుసా? నమిలే పనిలే మింగేజ్. ఉప్మా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కొంచెం ముద్ద అయి తినేదానికి ఇష్టంగా ఉండదు. ఇళ్ళల్లో చేసుకున్నప్పుడు బాగా చేసుకుంటారు. సరే, ఏం కావాలి ఉప్మా బదులు? సరే నేనే చెప్తా. ఎందుకు మీకు గొడవలు? ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎగ్ ఉండదు. ఇన్ కేస్ బాగలేదంటే కనుక టమాటా రైస్. 2 ఆప్షన్స్. రేపు నెక్స్ట్ థర్స్డే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు. అది బాగుందని మీ నుంచి ఫీడ్బ్యాక్ వస్తే కంటిన్యూ అవుతుంది, లేదంటే టమాటా రైస్. ఓకే, అది బాగలేదంటే పాత చింతకాయ పచ్చడే. 592 మార్క్స్ వచ్చాయి కదా. ఈసారి ఈ హాస్టల్ నుంచి హైయెస్ట్ మార్క్స్ ఎన్నైనా కానీలే, 590 కానీ 591 కానీ, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఒక 2000 వర్త్ వాచ్ పంపిస్తా. సంతోషమా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీ మేడంకి ఇచ్చి వెళ్తున్నా మంచి వాచ్ కొనిమ్మని. ఓకే.